తెలుగువారి వంటలు గుమ్మడికాయ పాయసం ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా గుమ్మడికాయ ఒక 1/2 kg తీసుకోవాలి. 2 ఇలాచి, నానబెట్టుకున్న బియ్యం ఒక 3 టేబుల్ స్పూన్స్. ముందుగా మీరు ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, క్యాష్యూస్, ఒక గ్లాస్ పాలు, కొబ్బరి, ఒక కప్ కొబ్బరి, బెల్లము మీరు తీపు ఎంత తింటారో ఎంత, నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. గసాలు 3 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత మీకు ద్రాక్ష ఒక 20 అలా తీసుకోండి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా గుమ్మడికాయని పొట్టు తీసి చిన్న సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా గుమ్మడికాయని మనము పొట్టు తీసుకొని ముక్కలుగా తరుక్కోవాలి. ఈ సైజు ముక్కలు తరుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని మనము దాంట్లోకి 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. 1 లీటర్ వాటర్ని మనము బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనము ఆ గుమ్మడికాయని, మనం తరుక్కున్న గుమ్మడికాయని దీంట్లో వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనము గుమ్మడికాయ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. గిల్లు పడేలాగా ఉడికించుకున్న తర్వాత మనము మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టుకొని దీన్ని ఒక గిల్లు పడే వరకు ఉడకపెట్టుకొని మనం ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీరు గిల్లు పడే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా గసాలు వేసుకోవాలి. గసాలు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. గసాలు కొద్దిగా వాటర్ వేసుకొని మనము రుబ్బుకోవాలి. ఆ తర్వాత బియ్యము, ఆ తర్వాత కొబ్బరి. గసాలు ఎందుకంటే మెదగదు కొబ్బరి బియ్యం వేస్తే. సో ఇప్పుడు మీరు బాగా నీళ్లు వేసుకొని మెదిగించుకోవాలి. గసాలు బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా బియ్యం వేసి కూడా మనము పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కొబ్బరి వేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 3 వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మనము గుమ్మడికాయ ఇంతకుముందు పెట్టుకున్నాం కదా, ఇలా మనము గిల్లు పడేలాగా ఇలా గిల్లు పడింది. సో మీకు ఇప్పుడు ఇది ఉడికిపోయినట్లు. మనము ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఆ తర్వాత మనము దీన్ని కలుపుకోవాలి. బాగా బెల్లం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లము కరిగిన తర్వాత మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న మన కొబ్బరి గసాలు పేస్ట్ని బియ్యం పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉడికే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనకు మంచి కలర్ వస్తుంది. చూసారా, మీకు ఇదంతా గుమ్మడికాయ ఉడికితేనే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము అడుగంటిపోతుంది. సో కేర్ఫుల్గా వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది మీకు. ఇలా మీరు గీలో మనము ద్రాక్ష, ముంతమామిడి పప్పు ఫ్రై చేసుకొని ఆ పాయసంలోకి మనము వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పాయసంలోకి వేసుకోవాలి. సో చూసారా, ఇలాచీ కూడా ఈ ఫ్రైలోనే వేస్తే మంచి ఫ్లేవర్ మీకు బయటికి వస్తుంది. ఇవి ఇప్పుడు దీంట్లో ఇది బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా కాంచిన పాలు ఒక 1/2 గ్లాసు, 1 గ్లాస్ మీకు ఎంత పాలు కన్సిస్టెన్సీ అంటే మీరు పాయసం ఎలా తింటారో ఆ కన్సిస్టెన్సీతో మనము పాలు పోసుకోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ పాలు, కాంచిన పాలు పెట్టుకున్నాను. సో గ్లాస్ పాలు పోసుకొని మనం ఇప్పుడు సర్వింగ్కి ఇది రెడీగా ఉంది. ఈ పాలు పోసుకొని దింపేయడమే. సో కాంచిన పాలు పోస్తాం కాబట్టి మళ్ళీ ఏమి మనము ఉడకపెట్టక్కర్లేదు. సో చూసారా, పాయసము ఎంత కలర్ఫుల్గా మీకు గుమ్మడికాయ పాయసం రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా
బౌల్లో తీసుకొని మీరు గుమ్మడికాయ పాయసము ఏదైనా పండగలప్పుడు కానీ లేదా స్వీట్గా కానీ ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా గుమ్మడికాయ పాయసం రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.